ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 12 మార్చి నుండి 18 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళ గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేదు. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి కలహాలకి, అనవసరమైనటువంటి వివాదాలకి తగుదునమ్మా అని మీకే మీరు ముందుకెళ్ళకూడదు. ఎక్కడైతే ఎవరికైతే పరిష్కారం చెప్పాలని మీరు పెడతారో ఆ వివాదం పడేటువంటి వాళ్ళు ఏకమవుతారు. వాళ్ళిద్దరూ ఏకమై అనవసరమైనటువంటి లేనిపోని అపఖ్యాతి మీపైన వేయటం, ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అదేవిధంగా సంతానం ఒక భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. భగవత్ అనుగ్రహం వల్ల జరగాల్సింది ఏ మార్గంలో వాళ్ళు వెళ్ళాలో ఆ మార్గంలో వాళ్ళు వెళుతూనే ఉంటారు. అది చక్కగా భగవంతుని ప్రార్థన చేయండి, మార్గాన్ని సూచించమని. కానీ ఎక్కువగా ఆలోచించి అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలకి మనం స్వాగతం పలకకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ సంబంధాలు తమ సంతానం కోసం కానీ, అవివాహులు తమ వివాహం కోసం కానీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త 1-2 సంబంధాలు చూసి విసుగు చెంది అవి నిశ్చయమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక కోర్టు వ్యవహారాలు, తర్వాత పోలీస్ స్టేషన్లు, ఇలాంటి విషయాల్లో కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా గత వారం ఈ వారం పెద్దగా తేడా లేదు. ఈ వారం కూడా యథావిధిగా మానసికమైన శారీరకమైనటువంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశాలే ఈ వారం ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త పరిస్థితుల అనుకూలంగా మీ యొక్క ప్రవర్తన అలా ఉంచుకోండి, సరిపోతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని మరవకూడదు. అంగారక స్తోత్రం చేయండి, చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనం ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. అయితే మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా, పనులన్నీ కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం కనపడుతోంది. మీ యొక్క సలహా వల్ల ఎదుటివారు కూడా చక్కగా బాగుపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా పరోక్ష శత్రువుల వల్ల అనవసరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా కానీ మీ యొక్క సామర్థ్యము, మీ యొక్క తెలివితేటల వల్ల వాటిని అధిగమించి మీరేమిటో నిరూపించుకునే అవకాశం కనపడుతుంది. వివాహ సంబంధాలు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులకి చక్కని అనుకూల ఫలితాలు ఉన్నాయి. చక్కగా కృషి చేయండి. చక్కని అనుభవజ్ఞులైన సలహాలు తీసుకుంటారు. ఆ మార్గంలో మీరు ముందుకెడతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ మీరు కోరుకున్నట్టు ఉద్యోగం కాకుండా ఏదో ఒక ఉద్యోగం మాత్రం లభిస్తుంది. దాన్ని పట్టుకొని భవిష్యత్తులో ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. కానీ ఆ మంచి ఉద్యోగమే వచ్చేంత వరకు మీరు సమయాన్ని వృధా చేసుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కానీ అక్కడి నిబంధనలకు, అక్కడ ఉండేటువంటి కొన్ని సమస్యలకు మీరు కాస్త నొప్పింపక తానవ్వక అన్నట్టుగా తెలివితేటలతో ముందుకెళ్ళండి. ఉద్యోగ ప్రాప్తి ఉంది, వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది. ఆర్థిక విషయాలలో ధనం ఇవ్వటం తీసుకోవటంలో కాస్త నియంత్రణ, తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని, అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం స్థిర చరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధ విషయంలో కానీ,
అనవసరమైనటువంటి ఆవేశం, అనవసరమైనటువంటి కోపతాపాల కాస్త దూరంగా ఉండి వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా మీకే మీరు ఒక ఆవేశాన్ని పెంచుకొని తర్వాత పశ్చాత్తాపడటం ఏమాత్రం సజ్జనుల లక్షణం కాదు గనక సరైన విధంగా స్పందించండి. ఇక జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశం ఉంది. అయినా చిన్న చిన్న ఏదో మామూలు ఔషధాలతో తొలగిపోయే అవకాశమే కనపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే సమయంలో, లేదా పర్వత ప్రాంతాలకు వెళ్ళే సమయంలో, లేదా జలము, అగ్ని విషయాలలో కాస్త నియంత్రణ, తగు జాగ్రత్తలు ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. నూతన కార్యక్రమాలు, నూతనమైనటువంటి పనులు ఆరంభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా కించిత్ ధనలాభం కూడా ఉంది. గతంలో ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలకి చక్కని మార్గం, పరిష్కార మార్గం దొరికేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. బంధుమిత్రులతో చక్కని గోష్ఠి సమాగమము, ఆనందంగా ఉండడం ఈ వారం కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెద్దగా చికాకులు రావు. సలహాలు తీసుకోవడంలోనే మీ స్వబుద్ధి ఉపయోగించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ప్రతిరోజు కూడా రాహు స్తోత్రము, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. శమీ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు కనబడటం లేదు. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త, ఎదుటివారిని యొక్క మనస్సుని కాస్త గాయపరచకుండా నియంత్రణ పాటించండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. చక్కని వైద్యపరమైనటువంటి సలహాలు కానీ, వైద్యపరమైనటువంటి చక్కని నిర్ణయాలు కానీ, మార్గం కానీ లభించేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా పోలీస్ శాఖలో, రక్షణ శాఖలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూల ఫలితాలు, శుభవార్త రావచ్చు. కళాకారులకు అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తండ్రి గారి యొక్క, తల్లి గారి యొక్క ప్రేమానురాగాలను మీరు పొందుతారు. తల్లి తరఫు కానీ, తండ్రి తరఫు కానీ ఆస్తి విషయాలలో మీ యొక్క అవసరం రావటం, తద్వారా మీకు కొంత ధనప్రాప్తి, ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే సోదరుల మధ్య స్వల్పమైన విభేదాలు రాకుండా తగు జాగ్రత్త పడండి. సూర్యాష్టకాన్ని, కేతు, రాహు స్తోత్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. కుటుంబంలో మీకే మీరు అనవసరమైనటువంటి పట్టింపులు, మాటలతో చిన్న అహంభావానికి వెళ్లకుండా చిన్న మాటలకు అనవసర విభేదాలు సృష్టించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, కేతు, రాహు స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం కాస్త పనులు కాస్త ఆలస్యంగా కావటం, లేదా మీకే ఉద్యోగస్తులు ముఖ్యంగా మీరు స్థానచలనం కోసం అనవసరమైన ప్రయత్నాలు చేయకండి. తామొకటి తలచినా దైవం ఒకటి తలుచును అంటారు కదా. మీరు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఏదో మళ్ళీ సాంకేతిక లోపాలు వచ్చి ఇక్కడ మీరు గతంలో ఉన్న స్థానం నుంచి బయటపడతారు. ఏ స్థానమైతే కోరుకుంటున్నారో అక్కడ మీకు అవకాశం లభించక మధ్య మార్గంగా మరో స్థానానికి వెళ్ళటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కనుక కాస్త స్వబుద్ధితో ఆలోచించండి. కొందరి సలహాల వల్ల, అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే కానీ మీ స్వబుద్ధిని ఉపయోగించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పరోక్షంగా శత్రువృద్ధి, ముందు పొగుడతారు, వెనక్కి తిడతారు. ఇలాంటి వాళ్ళు ఎదురు ఉంటారని తెలిసి అవునా జనాలు ఈ విధంగా ఉంటారా అనే విషయాన్ని మీరు విని చూసి ఆశ్చర్యపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఉష్ణపరమైనటువంటి శారీరకంగా కాస్త ఉష్ణము, వేడి ఇలాంటి స్థితి ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ఏదో తెలియనటువంటి కొంత భయం వెంటాడవచ్చు. ఆత్మస్థైర్యం కాస్త లోపించే అవకాశం ఉంది. ప్రతిదీ అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక చిన్న అహంభావం మీలో ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయంలో కాస్త నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కార్యాలు చేసేటువంటి సమయంలో అంతా సజావుగానే ఉంటుంది. ఆ క్షణం కాస్త ఆ పని కాస్త అక్కడికి ఆగి మళ్ళీ తర్వాత మళ్ళీ అది పొడిగింపు, కాస్త వాయిదా పడటము, లేదా కాస్త ఆలస్యంగా కావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు,
శ్రద్ధగా చదవాలి. అంతేకాకుండా ఆర్థికంగా చికాకులు ఉండవు, కానీ మీ యొక్క ప్లానింగ్లోనే ఈ వారం కాస్త ఇబ్బంది కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ సమస్యల నుంచి అధిగమించడానికి రాహుకేతు స్తోత్రాలని ఖచ్చితంగా మానకూడదు. ఏదేని అమ్మవారి ఆలయంలో దీపారాధన ప్రదక్షిణ చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. అయితే జీవిత భాగస్వామికి ఏదైనా ఒక ఎలర్జీ పరమైనటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఆధ్యాత్మికమైనటువంటి చక్కని ధార్మికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తిస్తారు. మీరు సంపాదించినటువంటి ధనంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక ఆరాటము, ఆలోచన, ప్రయత్నాలు మొదలయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన స్నేహాలు బలపడవచ్చు. వివాహ సంబంధాలలో కొంత 4 అడుగులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. వివాహ పరమైనటువంటి కొన్ని ఆలోచనలు, కొంతమందికి ప్రేమ సఫలమై పెద్దల అంగీకారంతో వివాహ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. వివాహం కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. తల్లిగారి ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ధనం వృధాగా అనాలోచితంగా ధనాన్ని ఖర్చు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. విదేశాల్లో కూడా చికాకులు ఉండవు. చక్కని మీరు కోరుకున్నటువంటి స్థానం మీకు ఏర్పడే అవకాశమే ఈ వారం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క, రాహువు యొక్క 2 ధ్యాన శ్లోకాలను చదవండి. ప్రత్యేక శని స్తోత్రం, పిప్పలాద శని స్తోత్రం లభిస్తుంది. అది మీరు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలి ఏదైనా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. అందుకు కొంతమంది సలహాలు కూడా లభించవచ్చు. మీ యొక్క ఉద్యోగంలో కానీ, మీ పై అధికారులలో కానీ, లేదా స్నేహితులలో కానీ ఒక స్త్రీ యొక్క సలహా మీకు లాభించేటువంటి అవకాశం చక్కగా కనపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనే యథావిధిగా కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి, కొద్దిగా ఔషధ సేవనం తప్పకపోవచ్చు. మీ పరాక్రమానికి, మీ వ్యక్తిత్వానికి, మీ చక్కని విలువ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిరాస్తుల అమ్మకానికి పెట్టాలనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది అమ్మివేసి ఏదైనా మరొక ప్రయోజనకరమైనటువంటి పనులు చేయాలనే ఆలోచనకి కాస్త అది జీవం కలుగుతుంది ఆ ఆలోచనకి. అంతేకాకుండా అది సఫలమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఏదో తెలియనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కానీ, లేదా ఏదో తెలియనటువంటి కొన్ని ఆలోచనలు ఎదుటి వారికి మీకు సలహాలు ఇవ్వడం, అవి సక్సెస్ అవ్వడం, తద్వారా మీపైనే మీకు ఆశ్చర్యమేయటం, ఇవన్నీ కూడా కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై విజయాన్ని మీరు సాధిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత ధనం కూడా మీకు చేతికి అందవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా అంగారక స్తోత్రాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి కొన్ని పనులకు మళ్ళీ ధనాన్ని సంపాదించడం కోసం, మళ్ళీ మీ యొక్క వృత్తిలో కానీ, మీ యొక్క ఉద్యోగంలో కానీ, మీ యొక్క బాధ్యతలకు పునరంకితం అవటం, ఇవన్నీ కూడా జరగవచ్చు. శత్రువులపై ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. విలువైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని అవార్డులు కానీ, పురస్కారాలు కానీ మీకు లభించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, అనురాగ బాంధవ్యాలు మీకు లభిస్తాయి. గతంలో ఉన్నటువంటి చికాకులకు స్వస్తి పలుకుతారు. అయితే
ప్రతి విషయాన్ని కూడా కాస్త సోమరితనమే ప్రధాన శత్రువు. ఊహల్లో విహరించడం, ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం కానీ దాన్ని అమలు చేయలేకపోవటం, ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థ వల్ల, ఈ రకమైన అలవాటు వల్ల కొంత సమాజంలో కూడా మీపై ఒక ముద్ర పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో విశేషమైన ప్రతిభ, విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. వారి యొక్క సాధించినటువంటి విజయాల్లో కూడా మీకు అనుకూలత ఉంటుంది. ఆర్థికపరమైన చికాకులని కాస్త బయటపడే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు లాభించవచ్చు, విదేశీ ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్చర అంగారక రాహు స్తోత్రాలు నిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా గత వారం ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ మీ యొక్క ప్రతిభా పాఠవాలతో, మీలో ఉండేటువంటి ఆ శక్తి సామర్థ్యాలతో, నేర్పుతో, మాటకారితనంతో సమస్యల నుంచి తెలియకుండానే తెలివిగా మీరు బయటపడతారు. అంతేకాకుండా ఆర్థికపరమైన చికాకుల నుంచి కూడా బయటపడతారు. ఒకవేళ కనుక వ్యాపారంలో కానీ ఇంకా ఏ విషయాల్లో కానీ ఏదైనా నష్టం వాటిల్లబోతుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ నష్టం వాటిల్లకుండా ముందుగానే అక్కడి నుంచి మీరు బయటపడేటువంటి ప్రయత్నం చేసుకుంటారు. సేఫ్గా, సురక్షితంగా బయటపడి చక్కని ఆహ్లాదమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి అనురాగ బాంధవ్యాలు కానీ, సహాయ సహకారాలు కానీ, సలహాలు తీసుకోవటంలో కానీ ఒక చిన్న తెర లాంటిది, ఒక చిన్న అల్పమైనటువంటి అవసరం లేనటువంటి ఒక చిన్న గాంభీర్యం ఏర్పడవచ్చు. అది కాస్త తొలగించుకోండి, అంతా చక్కగా ఉంటుంది. సంతానం యొక్క అనురాగం, అభివృద్ధి, వాళ్ళ యొక్క పురోభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఇక కాస్త లేజినెస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సోదరి యొక్క సంతానానికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడినా వాటికి ఒక చక్కని పరిష్కారం లభించి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్చర అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తూ సూర్యాష్టకాన్ని చదవండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. తమ యొక్క సంతానం యొక్క వివాహ సంబంధాలు దాదాపుగా ఇక నిశ్చయం అవుతాయి. మంచి సంబంధం రావటం, అది నిశ్చయం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లేదా దాదాపుగా నిశ్చయం అవుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అయితే అనవసరమైన తన ఆత్మీయులపై కానీ, తన యొక్క స్నేహితులపై కానీ అనవసరమైనటువంటి అపోహలు మీరే సృష్టించుకొని భావాలు మీలో అలా వృద్ధి చేసుకొని అనవసరమైనటువంటి విరోధాలకు తావు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక గొంతు కానీ, నాలుక కానీ, కంటికి సమస్య కానీ ఏదేని ఏర్పడి వైద్యుడిని సంప్రదించే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ యొక్క సహాయ సహకారాలు, అనురాగ బాంధవ్యాలు మీరు పొందుతారు. మీ యొక్క పేరు ప్రతిష్టలవన్నీ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా చక్కని బాధ్యతలు, కొత్త ఉద్యోగం ప్రమోషన్తో రావటమా, లేదా ఉన్న ఉద్యోగంలోనే చక్కని స్థాయి ఏర్పడటమా, లేదా గత చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి కొన్ని బకాయిలు మీ చేతికి అందటమా, ఏదో ఒకటి మాత్రం ఉద్యోగ విషయంలో మీకు మేలు జరిగే అవకాశమే కనపడుతోంది. విద్యార్థులు ఒకానొక సమయంలో కాస్త నిరుత్సాహపడినా పరీక్షల విషయంలో వెంటనే పుంజుకొని మీరు చక్కని ఉత్తీర్ణత సాధిస్తారు. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోవడంలో మీ వంటి ప్రతిభ మీరు కనపరుస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితం కనపడుతోంది. తండ్రి గారి యొక్క ఆస్తి విషయాల్లో కానీ చిన్న చిన్న విభేదాలు కానీ వివాదాలు కానీ ఏర్పడి చక్కని అనుకూల ఫలితాలు ఏర్పడవచ్చు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ల విషయాలలో అతి ఆవేశానికి వెళ్ళి అన్నీ తమ వెంట అందరూ ఉన్నారనో లేక అన్నీ తమకు తెలుసునన్నటువంటి ఒక రకమైనటువంటి మొండి ధైర్యానికి వెళ్లకుండా
తెలివితో బయటపడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రభుత్వ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా పరపతి విషయంలో కానీ చక్కని అనుకూల ఫలితాలే కలుగుతాయి. మీరేమిటో నిరూపిస్తారో, మీకు రావలసినటువంటి కొత్త మీ యొక్క వ్యాపారంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ ఒక నూతనమైనటువంటి ఒక బాధ్యతను కూడా మీరు నిర్వర్తించిన పరిస్థితి. అందులో మీరే ఆ బాధ్యతకి తగిన వ్యక్తి అనేటువంటి ఒక గుర్తింపు రావడం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త. ఎలర్జీ లాంటివి ఏదైనా బాధించవచ్చు. అంతేకాకుండా అపోహలన్నీ తొలగిపోతాయి. చక్కని అనురాగ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా రాహుకేతు స్తోత్రాన్ని మాత్రం ఏమాత్రం మానకూడదు. దానితో పాటు అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా అనవసరమైన అపోహలు, మీరు ప్రతి విషయంలో కూడా ఏదో ఊహించుకొని ఏదో జరుగుతుంది అనేటువంటి ఈ ఆలోచనలు కాస్త స్వస్తి పలకండి. ఒక గృహ నిర్మాణ విషయంలో కానీ, లేదా స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ ఒక రకమైనటువంటి తర్జన భర్జన, మానసిక సంఘర్షణ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా భయాన్ని పొందకూడదు. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. తమ సంతానం యొక్క ద్వితీయ సంతానం ప్రధానంగా ద్వితీయ సంతాన విషయంలో, వారి ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ కొంత ఆలోచించటం, మానసికమైనటువంటి కాస్త నిర్వేదానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా సహవాసాల విషయంలో, అంతేకాకుండా స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏది ఎవరి సలహాలు ఇచ్చినా కానీ మీ స్వబుద్ధికే కాస్త పని పెట్టండి. తద్వారా మీకు అనుకూలత జరుగుతుంది. మాటలు వాటిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి తన కోపమే తన శత్రువు అని కదా ఈ అంచేత నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా. అంచేత ఈ న్యాయాన్ని కాస్త మీరు ఆచరించినట్లయితే, అమలు చేసినట్లయితే చక్కని అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా విద్యార్థులకు కూడా కాస్త కృషి చేయండి, ఎక్కువగా శ్రమించండి, చక్కని అనుకూల ఫలితాలు కలుగుతాయి. స్నేహాల విషయంలో తగు నియంత్రణ, తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త ఉష్ణపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి చిన్న చికాకులు మాత్రం ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని, అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి మీరంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండి సాటి మనిషికి కాస్తంతైనా సహాయం చేస్తూ మనతో పాటు మానవాళి కూడా, మన తోటివారు కూడా సుఖంగా ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మన వంతు కనీస ధర్మం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కనీస ధర్మం కనుక వృక్షాలను సేవిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. తద్వారా జ్యోతిషాస్త్రంలో కూడా వృక్షాలను సేవించడమే ప్రధాన నియమం కనుక అలాంటి సద్బుద్ధి, అలాంటి చక్కని ఆరోగ్యకరమైన ఆలోచనలు మనందరికీ ఆ పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.